అయితే ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను కదా! వడ్డీ వారం చేస్తున్నాను కదా! ఆ రోజు ప్రిపరేషన్ వీళ్ళందరూ వచ్చి చేస్తున్నారు. వీళ్ళ నెంబర్ అయితే కామెంట్‌లో పిన్ చేస్తాను. వాళ్ళ పేజ్ కూడా ఒకసారి చెక్ చేయండి. అయితే నేను 7 వారాలు చేసిన తర్వాత వడ్డీ వారంగా చేసుకునే రోజు అందరికి ఒక 11 మందికి తాంబూలం ఇచ్చుకోవాలి. ఆ రోజు భోజనాలు పెట్టుకోవాలని ముందు నుంచి అనుకున్నాను. దానికోసం ఇలా చేసుకున్నాను. కొంతమంది ఏంటంటే వడ్డీ వారం లేదంటారు. కొంతమంది వడ్డీ కాసులు వాడు కాబట్టి వడ్డీ వారం కూడా చేయాలని కొంతమంది అంటారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే అసలు ఈ పూజలేంటో నాకు అర్థం కావట్లేదు అంటారు. ఇంకొంతమంది ఇక్కడ కనిపిస్తున్నారు కదా! పూజలు అనేవంట వ్యూస్ కోసం చేస్తారంట, భక్తితో కాదంట. సో, ఇలా కామెంట్లు పెడతారు. అయితే ఆయన అలంకరణ ప్రియుడు అంటారు కాబట్టి ఆయనకి అలంకరణ చాలా ఇష్టం కాబట్టి నేను లాస్ట్ వీక్ చేసుకునే దాంట్లో ఆయన్ని నాకు అలా చూసుకోవాలనిపించింది కాబట్టి నేను ప్లాన్ చేసుకున్నాను. మీరు ఇలానే చెయ్యండి, ఇలానే చేస్తే పూజ అవుతుందని చెప్పి నేను ఏ వీడియోలోనూ చెప్పలేదు. ఫస్ట్ నుంచి నేను ఒకటే చెప్తున్నాను, మనకు ఉన్నంతలో మన స్తోమత బట్టి మనం చేసుకోవాలని కూడా చెప్పాను. అండ్ కొంతమంది ఏంటంటే ఇన్ని నైవేద్యాలు ఉంటేనే పూజ అవుతుంది లేకపోతే లేదని కొంతమంది కామెంట్లు పెట్టారు. సో, ఇలా చాలానే జరుగుతూ ఉంటాయి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారండి. ఎవరి మాట వినాలనేది క్లారిటీగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా క్లారిటీ ఉండదు కాబట్టి మనసుకు నచ్చినట్టుగా మనం చేసుకోవడంలో తప్పు లేదని నా ఫీలింగ్. థ్యాంక్ యూ.